అసలు ఈ బాక్స్ ఏంటి? గోల్ ఏంటి? బాక్స్‌లో ఏముంది? ఎంత ప్రైస్ పడిందో అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేయండి. నా కోసమయితే పాపం మా హస్బెండ్ సర్ప్రైజ్‌గా ఆర్డర్ చేశాడనమాట. ఇదంతా సర్ప్రైజ్. సో, నాకు తెలీదసలు ఆర్డర్ వచ్చే వరకు కూడా నాకు తెలీదు. దీంట్లో కొన్ని పికిల్స్ అండ్ కొన్ని స్నాక్స్ ఉన్నాయి. అండ్ అసలు ఎందుకు ఆర్డర్ పెట్టాడనేది చెప్తే మీరు షాక్ అయితారనమాట. ఏం పెట్టానో నాకెప్పటినుంచో చూపియాలా? ఉసిరికాయ పికిల్ ఉంటది కదా! అంటే ఉసిరికాయ ముక్కలు కొట్టింది దొరుకుతాది గానీ, నార్మల్‌గా కాయలాగా పెట్టింది మనకి దొరకదు కదా పచ్చడి. సో, అది ఎప్పటినుంచో కావాలంటున్నాను. సో, వీళ్ళ స్టోర్‌లో అవైలబుల్ ఉంది అని ఇంకా పెట్టేసాడు. దాంతో పాటు ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ గూడా ఆర్డర్ పెట్టేసాడనమాట. మనీ ఇచ్చే కొనుక్కున్నామండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. సో, నేనన్నీ రివ్యూస్ అన్నీ నేచురల్‌గానే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బూందీ లడ్డనమాట. సో, బూందీ లడ్డు మాకిక్కడ దొరకలేదు. సో, ఆర్డర్ పెట్టాము. ఎంత బావున్నాయంటే అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. వాళ్ళు డేట్ గూడా మెన్షన్ చేశారనమాట. ఎప్పుడు ప్రిపేర్ చేసామో, ఎప్పుడు డెలివరీ చేస్తున్నాం అనేది గూడా మెన్షన్ చేసి ఇచ్చారు. సో, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. తింటుంటేనే విరిగిపోతుంది బూందీ లడ్డు. బావుంది. అండ్ నెక్స్ట్ పికిల్స్‌కొచ్చే వరకు పికిల్స్ గూడా బావున్నాయి. అండ్ అవి మీరేమంటారో తెలీదు. మేమైతే మురుకులు అంటాము. మురుకులు గూడా మంచిగా ఉన్నాయి. అంటే ఎలాగో డెలివరీ చేస్తున్నాం గదా! ఏదో ఒకటి పంపించేస్తే అయిపోతది గదా! అని అలా లేదు. బావున్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ అయితే ఆర్డర్ పెట్టేసాడు. నాకు తెలిసైతే ఒక 5 6 ఆర్డర్ పెట్టాడు పికిల్స్. కరివేపాకు పికిల్ అని, నెక్స్ట్ ఆవకాయ అని, నెక్స్ట్ ఉసిరికాయ, నెక్స్ట్ లెమన్, నెక్స్ట్ జింజర్ పికిల్ అని. దీంట్లో నాకు సర్ప్రైజింగ్ ఏంటి అంటే కరివేపాకు పికిల్. నేనెప్పుడు కరివేపాకు పికిల్ తినలేదు. సో, నాకు కొత్తిమీరది తెలుసు గానీ, కరివేపాకు నిలువ పచ్చడి తెలీదు. నేనసలు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. కానీ యాహ్! బానే ఉంది. అదో కొత్త డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. అది నేనెప్పుడు వినలేదు, టేస్ట్ చేయలేదు. సో, అనిపిచ్చింది. నెక్స్ట్ అవన్నీ ఇట్లా గ్లాస్ జాడీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నామనమాట. మన దగ్గర ఉన్నవే. దీనికోసం స్పెషల్‌గా ఏం కొనుక్కోలేదు మేము. మళ్ళీ ఎందుకు బొక్క అని. ఆయిల్ అదంతా కూడా బానే ఉంది. అంటే ఎక్కువ ఆయిల్ లేదు. అలా అని తక్కువగా లేదు. బావుంది. ఎంత మనం నార్మల్‌గా ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటామో అంతే ఉంది. మాకైతే అనిపించినాయి. అండ్ ఇదే అన్నమాట కరివేపాకు పికిల్. ఇది చూడడానికి ఇట్లుంది గానీ కొంచెం అల్లం, బెల్లం అంటే అల్లం కాదు బెల్లం టేస్ట్ కొంచెం తెలుస్తది మనకి. అండ్ కారం గూడా తెలుస్తదనమాట. సో, 2 మిక్స్ అయ్యి ఉంటాయి. అంటే స్వీట్ అండ్ హాట్ 2 మిక్స్ అయినలాగా ఉంటాయి. బావుంటది. అంటే అన్నంలో కన్నా బెటర్‌గా నాకైతే దోసలోకి బావుంటదనిపిచ్చింది. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి, నెయ్యి ఇంకా మీరే చెప్పండి ఎలా ఉంటదనేది. నేను చెప్పను. సో, ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇవి ప్రైజెస్.